Athaya, your beloved Kodal Pilla is coming. సో ఏంటంటే మా అమ్మ ఇంట్లో టీవీ చూస్తుందంట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నమస్తే మేడం. వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. ఏంటి ఇంత కూల్గా కోల్డ్ కాఫీ చెవుల్లో ఇవన్నీ పెట్టుకొని ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఎస్ గైస్, ఫైనలీ ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ని నేను 2-3 ఇయర్స్ నుంచి చేయాలనుకున్న పెద్ద సర్ప్రైజ్ ఇది. ఏంటి అంటే మా అత్తయ్య బర్త్డేకి సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్తున్నాను అన్నమాట. వీఆర్ అట్ ది ఎయిర్పోర్ట్ రైట్ నౌ. వి అంటే ఎవరు అనుకుంటున్నారు? వి అంటే మేమిద్దరము. మా అత్తమ్మకి నేను సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్తున్నా. లెట్స్ గో షూ. మా అత్తయ్యకి పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశాము. మా అమ్మకి సర్ప్రైజ్ ఇద్దామని మా ఊరికి వెళుతున్నాము. ఫ్లైట్లో కొంచెంసేపు పడుకుందాం రా అని అనుకుంటే ఈవిడ ఉంది కదా, ఈవిడ ఎక్కడ ఇస్తుందండి పడుకోవడానికి. చూడండి ఏం చేస్తుందో. ఏం చేస్తున్నావు? గేమ్లు ఆడుతుంది, నన్ను పడుకోవడానికి అట్లా కొడుతుంది. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. అదే ఏం నొక్కుతున్నావురా నీ అయ్యా. We landed. Come, let's go home and surprise my Athaya. Athaya, your beloved Kodal Pilla is coming. యాందిరయ్యా యాం చేస్తున్నా? ఏం చేస్తుంది? ఏం చేస్తున్నావు నువ్వు? బ్యాగ్ వచ్చింది. మా అత్తయ్యకి గిఫ్ట్ ఏంటి ఏమన్నా? ఏమైంది పరి? అత్తయ్యకి గిఫ్ట్లు ఉన్నాయని లాక్ వేసాను చూడు. చోరీలు అవుతున్నాయి ఈ మధ్య ఫ్లైట్లో అని లాక్ వేసుకున్నా. జుజుబి లాక్ వేసుకున్నా. ఏ షూ. హాయ్ బ్రో, వాట్స్ అప్? లైట్ ఆన్ చెయ్యు. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. డిక్కీ ఓపెన్ చేయాలంట. ఓకే వెయిట్, లెట్స్ హగ్. मस्त कूल है ना, ठंडा है ना, ఓ ఫైనలీ అమ్మకి తెలీదు మేము వస్తున్నాము అన్న విషయం. సో మా ఆడపడుచు వచ్చేసింది వాళ్ళని పికప్ చేయడానికి. నా చెల్లి డ్రైవింగ్ చేస్తాను ఫస్ట్ టైం నా చెల్లి డ్రైవింగ్ చేస్తుంది. నేను ఇక్కడ పక్కనకి వచ్చిన ఎందుకంటే నేను పక్కన ఉంటే ఆవిడ ఎప్పుడు నడపదన్నమాట. ఎందుకంటే ఆవిడ ఏదైనా కొంచెం తప్పు చేస్తే నేను తిడతానన్నమాట. దానివల్ల ఆవిడ భయంతో ఎప్పుడు నడపదు. సో ఫస్ట్ టైం నా చెల్లి ఇప్పుడు నేను పక్కన ఉండగా నడుపుతుంది. అండ్ మరి తంగి మమ్మీ ఎక్కడ ఉంది అంటే మమ్మీ ఇంట్లో లేదంట. సో ఎక్కడో బయటికి వెళ్ళిందంట. సర్ప్రైజ్ ఇవ్వాలనే మా అమ్మాయి ఇంట్లో ఉండాలి కాబట్టి. సో మా అమ్మమ్మ ఆంటీ ఇంటికి వెళ్ళిందంట. ఇక్కడ ప్రియాంక గారు ఏం చేస్తున్నావు నువ్వు? పరి ఎక్కడికి? ఎయిర్పోర్ట్ లో. మరి ఇక్కడేం చేస్తున్నావు వదిలేసి వస్తే? ఇట్లా ఊరికి దాక్కున్నా కనిపించనని. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు మీట్ మై మదర్. ఏం చేస్తున్నావు పరి? ఎక్కడెందుకు కార్ ఆపమన్నావు? ఎందుకు? ఏంటది? ఓ మై గాడ్. ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటంటే మా అత్తమ్మ, she's a flower, so she deserves to be cherished with a lot of flowers. Oh my god. అబ్బాయిలకి అమ్మాయిలంటే ఎంత పిచ్చినో
ప్రియాంక గారికి మా అమ్మ అంటే అంత పిచ్చి అన్నమాట. ఏదో తీసుకొచ్చింది ప్రియాంక. ఏంటిది? ఓ మై గాడ్, మా స్వీట్ రోజ్ కి స్వీట్ రోజెస్ తీసుకెళ్తున్నాము. ఓ దిస్ స్మెల్ అమేజింగ్. ఓ మై గాడ్. ఎలా పదా? ఓ ఓ ఓ చూడండి, మా ఇంటికి రాగానే మా లూసీ వచ్చేసింది మా దగ్గర. ఓకే, సో గైస్ ఇప్పుడు ప్లాన్ ఏంటంటే వినండి. చెప్పండి. సో ఏంటంటే మా అమ్మ ఇంట్లో టీవీ చూస్తుందంట. సో ఇప్పుడు నా చెల్లి ఏం చేస్తుందంటే, నా చెల్లి వెళ్ళి మా అమ్మని నీతో మాట్లాడాలి రా అని చెప్పి టెరెస్ పైన తీసుకెళ్తుంది. సో మనం స్లోగా ఎవరికి గుర్తు చేయకుండా మా చప్పలు లగేజ్ అంతా కార్లోనే వదిలేసి మరి విల్ టేక్ దట్ బుకే అండ్ విల్ గో ఇన్సైడ్ ద హౌస్. ఓకే, వాళ్ళు కొంతసేపు తర్వాత నా చెల్లి వస్తుంది మా అమ్మని తీసుకొని. సో మా అమ్మ హాల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఆవిడికి సర్ప్రైజ్ ఇద్దాం. ఓకే, నువ్వు కూడా ఏంటంటే వెన్ వి కమ్ డౌన్ నువ్వు కూడా నీ ఫోన్ లో వీడియో అనేది చేస్తారేనా? ఐ వాంట్ టు క్యాప్చర్ హర్ రియాక్షన్ వెన్ షీ సీస్ అస్ ఫస్ట్ టైం. మై గాడ్, ఐఎమ్ టూ మచ్ ఎక్సైటెడ్. Also excited, right? Lucy is also excited. Okay, let's go. Yes, Now you go now. Oh my god, I'm very much excited. ఓకే, తను వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం వెళ్దామా? wait for her text. 2 minutes. Lucy. నిరంతరం చంటి పాపల్లే ఉండాలి నేను నాళ్ళకి నిన్ను నేను నాళ్ళకి నిన్ను దిలంతగా ఎదగాలనుకునే ಫೋನ್ ಮಾಡಿದಾಗ ಒಮ್ಮೆ ಎಲ್ಲ 18ಕ್ಕೆ ಬರ್ತೆ 19ಕ್ಕೆ ಇವತ್ತು ಫೋನ್ ಮಾಡಿದಾಗ ಡ್ರೈವಿಂಗ್ ಮಾಡತ್ತೀನಿ ನಾ ಶೂಟಿಂಗ್ ಹೋಗೀನಿ ಅಯ್ಯೋ ಅಣುವಣುವಣು సౌండ్ విన్నారా? అబ్బా, యాక్చువల్లీ మా అమ్మకి ఏం చెప్పామంటే ఈసారి మేము బర్త్డేకి రాలేకపోతున్నాము. సో మీరే ఇక్కడికి వస్తే హైదరాబాద్కి వచ్చేయండి, లేకపోతే మీరు ఒక్కరే అక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుందని మేము చెప్పాము. బట్ మా అమ్మకి అస్సలు ఆవిడకి 1% కూడా ఐడియానే లేదు మేము వస్తున్నామని. ఈ రోజు పొద్దున నాకు కూడా షూటింగ్ ఉంది, ప్రియాంక గారు కూడా షూటింగ్ ఉంది అని చెప్పాము. సో మై గాడ్, అబద్ధం చెప్పలేదు. నాకు మార్నింగ్ షూటింగ్ జరిగింది. ఇదిగో షూటింగ్ చేసుకొని ఫ్లైట్ ఎక్కేసి వచ్చాము. Oh my goodness, right. Anyway, you came now. It's super. లూసీ పైన వెయిట్ చేస్తుంది పాపం తనని. ఫస్ట్ కాల్ లూసీ. Super, love you. ప్రియాంక గారు ఏం చేస్తున్నారండి మీరు? మా అమ్మ అత్తమ్మ కుర్తీ ఇస్త్రీ చేస్తుంది. అదేంటో ప్యాంట్ చెల్లి చేసి వెళ్ళింది. కుర్తా ఏం చేస్తున్నా, అక్కడేమో పాలు పొంగిపోయాయంటే క్లినిక్ వెళ్ళింది.
అంటే అమ్మ మేము వచ్చిన హ్యాపీనెస్ లో పాలు అక్కడ పొంగిచ్చేసారు. అది కూడా గుడ్ లక్ యూనో, పాలు పొంగడము ఇంట్లో, ఇట్స్ అ వెరీ గుడ్ లక్. సో ఇప్పుడు మేము డిన్నర్ కి వెళ్తున్నాము, ఫ్యామిలీ డిన్నర్ కి. అండ్ ఎస్, చాలా మంది అడుగుతూ ఉంటారు శివ్ వాళ్ళ డాడీ ఎక్కడ అని. ఆయన పాపం అవుట్ ఆఫ్ కర్ణాటక వెళ్ళారు ప్రస్తుతానికి, ఒక 4 days దీనికి వచ్చేయాలని కోరుకుంటున్నాము. ఫోన్ అయితే చేసేసాము. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఆయన కూడా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చేస్తే బాగుంటుంది. ఇంతకన్నా ఇంకేం కావాలి? కాంపిటీషన్ చేస్తున్నావా నాతో? మీరిద్దరు నిజంగా సారీ సిస్టర్ అండ్ బ్రదర్ బ్రదర్ ని. ఈ రోజు అందరికి సర్ప్రైజ్ డే. చూడడానికి రౌడీలా కనిపిస్తున్నాడు, బట్ చాలా ఇన్నోసెంట్. ఏం రౌడీలా లేదు, మంచిగానే ఉన్నాడు. చాలా హ్యాండ్సమ్ కనిపిస్తున్నాడు నిజంగా. లుక్ చాలా బాగుంది. వావ్, సూపర్ లుక్ మచాన్. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. సిల్కీ హెయిర్ ఏంటది? షాంపూ యాడ్ చేసి మావాడు. నిజంగానే ఏంటి ఇద్దరు సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. వి ఆర్ గోయింగ్ టు మా చిన్నమ్మాస్ టు సర్ప్రైజ్. అవును, yes. సో ఇప్పుడు ఏంటంటే మా అమ్మ చెల్లి ఇంటికి వెళుతున్నాము, అంటే మా చిన్నమ్మ ఇంటికి వెళుతున్నాము. సో ఇప్పుడు మా చిన్నమ్మకి కూడా, అంటే ప్రియాంక గారు వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ. మా చిన్నమ్మకి కానీ మా అమ్మకి కానీ షీఈ్ వెరీ క్లోజ్. సో ప్రియాంక గారు చాలా రోజులైంది మా ఇంటికి వచ్చి. సో ఈరోజు ఆవిడ వస్తుంది, నేను వస్తున్నానని మా చిన్నమ్మకి కూడా తెలీదు. సో ఆవిడ కూడా సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళుతున్నాం అనమాట. విల్ సీ హౌ షీ విల్ రియాక్ట్ అనమాట నన్ను ప్రియాంక గారిని చూసి. ఇప్పుడు ఏంటంటే మా తమ్ముడు వచ్చాడు, అదే చూపించాను కదా, మా తమ్ముడు రౌడీలాగా వచ్చాడని. సో హీఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్ టు సర్ప్రైజ్ మా చిన్నమ్మ. సో అతను వెళ్ళి మా చిన్నమ్మని కిచెన్ లోపల తీసుకెడతాడు. అంటే నాకు కొంచెం ఆకలిగా ఉంది, కొంచెం వంట వేడికేసి కిచెన్లోకి వెళితే మనం స్లోగా నెమ్మదిగా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి మా చిన్నమ్మని సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాము. విల్ సీ హౌ దిస్ ప్లాన్ వర్కౌట్స్ అనేది. ప్రియాంక గారు అత్తమ్మ ఇక్కడ ఉంటే నా అత్తమ్మ ఇక్కడ ఉంది. అరే బాప్రే, అద్రిపోయింది అద్రిపోయింది రియల్లీ. इतना सोची भी नहीं थी मैं. Bro, you go, will follow you. Let's go, sir. Yes. ప్రియాంక గారు అండ్ మా అమ్మ ఇద్దరు చూడండి. నేను చెప్పబోయా, ఆవిడ ఫస్ట్ ఏం చెప్తారు తెలుసా? నాకు చెప్తే నేను మంచి డ్రెస్ తీసుకునేదాన్ని కదా అన్నారు. హాయ్ అంకల్. అంకల్ మర్చిపోయారు. హౌ ఆర్ యూ? प्लीज कम. कुछ काम कर रहे हैं आप? हाँ, बैठो मारे. ఎలా ఉంది సర్ప్రైజ్? చాలా బాగుంది. very very much. నేను వెయిట్ అంటే 1.5 years అయింది చెప్పాను కదా. సంవత్సరాలు అయింది ప్రియాంక గారు మా ఇంటికి వచ్చి. సో
today we surprised my mother and my Chinnamma. So guys, I hope you all loved this surprise. And next మేమందరం మా అమ్మ బర్త్డే పార్టీ కలుద్దాం, ఓకేనా? Yes, never in case for videos. మీ అమ్మ